హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పేపర్ 2 గ్రామర్లో నుంచి ఫస్ట్ టాపిక్ బిన్ బిన్ అర్ధ్ వాలే శబ్ద ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 216లో ఉంది. సో लेट्स स्टार्ट विथ इट. सभी भाषाओं की तरह हिंदी में भी कुछ शब्दों ऐसे हैं जिन प्रयोग भिन्न भिन्न अर्थों में किया जाता है. छात्रों को इन ज्ञान होने अनिवार्य है. इस दृष्टि से ऐसे कुछ शब्दों का प्रयोग नीचे दिया गया है. అన్ని లాంగ్వేజెస్లో ఉన్నట్టే మన హిందీ లాంగ్వేజ్లో కూడా కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే సేమ్ వర్డ్ ఉంటుంది, కానీ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి కొన్ని వర్డ్స్తో మనం ఒక సెంటెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ వర్డ్ పర్. పర్ మీన్స్ మనకి ఆన్ అనే మీనింగ్ ఉంది, బట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్లో మేజ్ పర్ కితాబ్ హే. పర్ అంటే ఇక్కడ ఆన్ అనే మీనింగ్ వస్తుంది. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సెకండ్ సెంటెన్స్లో రామ్ खूब पढ़ता है पर పరీక్ష మే ఫెయిల్ హో జాతా హే. సో రామ్ బాగా చదువుతాడు, బట్ అతను ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు. ఫస్ట్ సెంటెన్స్లో పర్ అంటే ఆన్ అని, సెకండ్ సెంటెన్స్లో పర్ అంటే బట్ అనే మీనింగ్ వచ్చింది. అలాగే సెకండ్ వన్ చూడండి, సోనా. సోనా మీన్స్ గోల్డ్, బంగారం. అలాగే ఇంకొక మీనింగ్ ఏంటంటే స్లీప్, నిద్రపోవడం. విత్ సెంటెన్స్ వి విల్ గెట్ అ క్లియర్ మీనింగ్. సోనా ఏక్ చమ్కీలీ ధాతు హే. ఇక్కడ సోనా అంటే గోల్డ్ అనే మీనింగ్ వచ్చింది. దిన్ మే సోనా బురా హే. ఇక్కడ సోనా అంటే స్లీప్ అనే మీనింగ్ వచ్చింది. సో సోనా అంటే గోల్డ్ అనే మీనింగ్ వస్తుంది, అలాగే స్లీప్ అనే మీనింగ్ కూడా వస్తుంది. థర్డ్ వర్డ్ చూడండి, తీర్. తీర్ మీన్స్ యారో, బాణం. అలాగే షోర్, ఒడ్డు, సముద్రం ఒడ్డు, నది ఒడ్డు అంటాం చూసారా, అలాగనమాట. నదికి తీర్ పర్ ఏక్ సుందర్ మందిర్ హే. నది ఒడ్డున ఒక అందమైన గుడి ఉంది. ఒడ్డు మీన్స్ షోర్. అలాగే సెకండ్ సెంటెన్స్లో చూడండి, అర్జున్ తీర్ చలానమే నిపుణ్ హే. సో అర్జున్ బాణం వేయడంలో చాలా గొప్ప ప్రావీణ్యుడు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో షోర్ అనే మీనింగ్ వస్తే సెకండ్ దాంట్లో యారో అనే మీనింగ్ వచ్చింది. నెక్స్ట్ వన్ కల్. కల్ మీన్స్ మనకి టుమారో అనే మీనింగ్ వస్తుంది, అలాగే ఎస్టర్డే అనే మీనింగ్ కూడా వస్తుంది. తుమ్ కల్ యహా ఆవో. నువ్వు రేపు ఇక్కడికి రా. కల్ అంటే ఇక్కడ మీనింగ్ మనకి టుమారో. యహా ఆవో ఇక్కడికి రా, ఆవో అంటే రా. సో నువ్వు రేపు ఇక్కడికి రా. మేరా దోస్త్ కల్ యహా ఆయా థా. యహా ఆయా థా ఇక్కడికి వచ్చాడు. కల్ అంటే ఇక్కడ ఎస్టర్డే అనే మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ వర్డ్ సెంటెన్స్లో మనకి కల్ అంటే టుమారో అనే మీనింగ్ వచ్చింది. సెకండ్ సెంటెన్స్లో కల్ అంటే ఎస్టర్డే అనే మీనింగ్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఔర్. ఔర్ అంటే ఎండ్ అనే మీనింగ్ ఉంటుంది, అలాగే మోర్ అనే మీనింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మేజ్ పర్ కితాబ్ ఔర్ కలం హే. కితాబ్ అంటే బుక్, కలం అంటే పెన్. సో టేబుల్, మేజ్ అంటే టేబుల్. సో టేబుల్ మీద పెన్ అండ్ బుక్ ఉన్నాయి. ఇక్కడ ఎండ్ అనే మీనింగ్ వచ్చింది. అదే సెకండ్ సెంటెన్స్ చూసుకోండి, ఏక్ और కలం దీజియే. గివ్ మీ వన్ మోర్ పెన్. ఇక్కడ వన్ మోర్, ఏక్ और కలం దీజియే, వన్ మోర్ పెన్. దీజియే అంటే ఇవ్వండి, గివ్. గివ్ మీ వన్ మోర్ పెన్ అనే మీనింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ కోయి. కోయి అంటే మనకి సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది, అలాగే నో వన్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఆజ్ కోయి నహీ ఆయా. నో వన్ కేమ్ టుడే. ఆజ్ మీన్స్ టుడే, కోయి మీన్స్ నో వన్, నహీ ఆయా ఎవరు రాలేదు. ఆజ్ కోయి నహీ ఆయా ఈరోజు ఎవరు రాలేదు. అది మీరు సెకండ్ సెంటెన్స్ చూసుకుంటే హమేషా కోయి కామ్ కర్తే రహో. సో రోజు ఏదో ఒకటి పని చేస్తూ ఉండు. డూ సంథింగ్ ఎవ్రీ డే. కోయి అనే ఇక్కడ దానికి
సంథింగ్ అనే మీనింగ్ వచ్చింది. సో ఫస్ట్ సెంటెన్స్లో కోయి అంటే నో వన్ అని, సెకండ్ సెంటెన్స్లో కోయి అంటే సంథింగ్ అనే మీనింగ్ వచ్చింది. నెక్స్ట్ వన్ జెల్. జెల్ మీన్స్ వాటర్ అనే మీనింగ్ వస్తుంది. అలాగే బర్న్ కాలిపోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. యహ్ పీనే కా జల్ హే, దిస్ ఈజ్ డ్రింకింగ్ వాటర్. యహ్ మీన్స్ దిస్, పీనే కా అంటే డ్రింకింగ్, జల్ మీన్స్ వాటర్. యహ్ పీనే కా జల్ హే, దిస్ ఈజ్ డ్రింకింగ్ వాటర్. అదే మీరు సెకండ్ సెంటెన్స్ చూడండి. వహా దీప్ జల్ రహా హే, దట్ ల్యాంప్ ఈజ్ బర్నింగ్. ఇక్కడ వహా అంటే అక్కడ, దట్ లేదా దేర్, దీప్ మీన్స్ ల్యాంప్ లేదా దియా, జల్ మీన్స్ ఇక్కడ బర్న్ అనే మీనింగ్ వచ్చింది. వహా దీప్ జల్ రహా హే, దేర్ ల్యాంప్ ఈజ్ బర్నింగ్. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. కర్. కర్ మీన్స్ హ్యాండ్ అనే మీనింగ్ వస్తుంది. అలాగే డూ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో మే అప్నా కామ్ కర్ రహా హూ, ఐ యామ్ డూయింగ్ మై వర్క్. ఇక్కడ కర్ రహా హూ డూయింగ్, నేను నా పని చేసుకుంటున్నాను. మే అప్నా నేను నా పని, కర్ రహా హూ చేసుకుంటున్నాను. అదే సెకండ్ సెంటెన్స్లో చూడండి. ఆప్ అపనే కర్ కమలోం సే యహా భేంట్ ఉస్కో దీజియే, మీరు మీ కరపద్మాలతో. ఇక్కడ కర్ కమలోం అంటే సాంస్క్రిట్ యూజ్ ఉందన్నమాట వర్డ్. కర్ కమలోం కమలాల లాంటి చేతులు మీన్స్ దేవుడిని మనం ఎప్పుడన్నా పూజించేటప్పుడు ఏమని చెప్తాము, కరకమలాలు పాద పద్మాలు అంటాం. అంటే ఏంటి, దేవుడి యొక్క చేతులు పద్మాలు లోటస్ అంత సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కరకమలాలు అని అంటాం అనమాట. ఇక్కడ గొప్పవారిని, చాలా మంచి వారిని, అలాగా ఒకరిని సత్కరించేటప్పుడు ఏం చేస్తామంటే మీరు మీ కరకమలాలతో ఈ బహుమతిని, ఇక్కడ భేంట్ అంటే బహుమతి, ఈ బహుమతిని అతనికి ఇవ్వండి అని చెప్తున్నారు. ఇక్కడ కర్ కమలోం పద్మాల లాంటి లోటస్ పెటల్స్ ఎంత సాఫ్ట్గా ఉంటాయో మీ చేతులు కూడా అంతే స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అని ఒక చిన్న వర్డ్తో ఆయన్ని ప్రైజ్ చేయడం, ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాం అనమాట. బేంట్ ఉస్కో దీజియే, ఈ గిఫ్ట్ అతనికి ఇవ్వండి. కర్ కమలోం మీన్స్ ఇక్కడ హ్యాండ్ అనే మీనింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఆప్. ఆప్ అంటే యు అనే మీనింగ్ వస్తుంది. అలాగే సెల్ఫ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఆప్ హిందీ పడియే, మీరు హిందీ నేర్చుకోండి. ఇక్కడ ఆప్ అంటే యు అనే మీనింగ్. అదే సెకండ్ సెంటెన్స్ తీసుకోండి. రామ్ అప్నా కామ్ ఆప్ హీ కర్తా హే, రామ్ తన పని తనే చేసుకుంటాడు. ఇక్కడ సెల్ఫ్ అనే మీనింగ్ వచ్చింది. సో ఫస్ట్ దాంట్లో ఆప్ హిందీ పడియే, యూ ప్లీజ్ లెర్న్ హిందీ. సెకండ్ సెంటెన్స్లో రామ్ అప్నా కామ్ ఆప్ హీ కర్తా హే, రామ్ అతని పని అతనే చేసుకుంటాడు. సెల్ఫ్ అనే మీనింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఘటన. ఘటన మీన్స్ ఇన్సిడెంట్ అనే మీనింగ్ వస్తుంది. డిగ్రీస్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో యహ్ ఘటన కబ్ ఘటి, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది. ఫస్ట్ సెంటెన్స్లో ఘటన మీన్స్ ఇన్సిడెంట్. అండ్ సెకండ్ సెంటెన్స్లో చీజ్ కా మూల్య కా ఘటన ఔర్ బఢనా స్వాభావిక్ హే. సో వస్తువుల యొక్క రేట్లు తగ్గడం అలాగే పెరగడం చాలా నార్మల్. ఇక్కడ ఘటన అంటే డిగ్రీస్ అని మీనింగ్ వచ్చింది. బఢనా అంటే ఇంక్రీజ్. చీజోం అంటే వస్తువులు, వస్తువుల యొక్క మూల్యం. మూల్యం మీన్స్ రేట్, ప్రైస్. సో వస్తువుల యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అని ఈ ఎగ్జాంపుల్లో చెప్పారు మనకి. నెక్స్ట్ సెంటెన్స్ ఆమ్. ఆమ్ అంటే మ్యాంగో అని వస్తుంది. అలాగే నార్మల్ అని కూడా వస్తుంది. సో నార్మల్ పీపుల్ అండ్ నార్మల్ పబ్లిక్ ప్లేసెస్ ఇలాంటి మీనింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో ఆమ్ మీఠా ఫల్ హే, మ్యాంగో ఈజ్ అ స్వీట్ ఫ్రూట్ అనే మీనింగ్ వస్తే సెకండ్ సెంటెన్స్లో ఆమ్ జగహోం పర్ తంబాకు పీనా మనా హే, సో ఇన్ పబ్లిక్ ప్లేసెస్ స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనే మీనింగ్ వచ్చింది. తంబాకు మీన్స్ స్మోకింగ్, పీనా మనా హే మీన్స్ ప్రొహిబిటెడ్ అనే మీనింగ్ వస్తుంది. సో
సో ఒక సెంటెన్స్లో ఆమ్ అంటే మ్యాంగో అయితే ఇంకొక సెంటెన్స్లో ఆమ్ జగహోమ్, ఆమ్ ఆద్మీ అంటే నార్మల్ పీపుల్, పబ్లిక్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వన్ మగర్. మగర్ మీన్స్ బట్ అనే మీనింగ్ వస్తుంది, అలాగే క్రొకోడైల్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో మగర్ పానీ మే రెహతా హే, క్రొకోడైల్ లివ్స్ ఇన్ ద వాటర్ అని వస్తే సెకండ్ సెంటెన్స్లో మై సమయ్ పర్ గయా, మగర్ గాడి చుట్ గయి. ఇక్కడ మగర్ అంటే బట్ అనే మీనింగ్ వచ్చింది. నేను టైంకే వెళ్ళాను కానీ బండి వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ మగర్ అంటే బట్ అనే మీనింగ్ వచ్చింది. ఫస్ట్ సెంటెన్స్లో మగర్ అంటే క్రొకోడైల్ అయితే సెకండ్ సెంటెన్స్లో మగర్ అంటే బట్ అనే మీనింగ్ వచ్చింది. నెక్స్ట్ మనకి దో అనే వర్డ్ ఉంది. దో అనే వర్డ్కి టు అనే మీనింగ్ వస్తుంది, అలాగే గివ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో గోపాల్ కో ఫల్ దో, గోపాల్కి ఫ్రూట్ ఇవ్వు. ఫల్ మీన్స్ ఫ్రూట్, దో మీన్స్ గివ్, గోపాల్కి ఫ్రూట్ ఇవ్వు అని వస్తే సెకండ్ సెంటెన్స్లో మేజ్ పర్ దో ఫల్ హే, సో 2 ఫ్రూట్స్ ఆర్ ఆన్ ద టేబుల్ అని వచ్చింది. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో దో అంటే 2 అని, ఫస్ట్ సెంటెన్స్లో దో అంటే గివ్ అనే మీనింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వర్డ్ చూడండి, దియా. దియా మీన్స్ ల్యాంప్ అనే ఒక మీనింగ్ ఉంటే గేవ్ అని ఇంకో మీనింగ్ ఉంది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఉస్నే తుమ్కో క్యా దియా, వాట్ డిడ్ హీ గేవ్ టు యూ, అతను నీకు ఏమిచ్చాడు అని ఫస్ట్ సెంటెన్స్లో ఉంటే పెహ్లే ఘర్ మే దియా జలావో, ఫస్ట్ ఇంట్లో దీపం వెలిగించు. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో దియా మీన్స్ ల్యాంప్, జలావో మీన్స్ వెలిగించు. అండ్ నెక్స్ట్ వర్డ్ కీ. కీ అంటే వజ్ అనే మీనింగ్ ఉంది, డిడ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, రామ్ కి పత్ని సీతా హే. ఇక్కడ కీ అంటే యొక్క, రామ్ యొక్క వైఫ్ సీత. మనకి హిందీ గ్రామర్లో కారక్ అని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ ఉంది కదా, అందులో సంబంధ కారక్ ఏదైతే ఉందో ఆ సంబంధ కారక్ యొక్క చిహ్నం మనకి కీ. సో ఈ కీ అనేది మనకి కారక్ చిహ్నం అన్నమాట, పరసర్గ. ఇది సెంటెన్స్లో ఇక్కడ రామ్కి అలాగే సీతకి ఉన్న రిలేషన్ని చెప్తుంది కాబట్టి ఇది సంబంధ కారక్ అయ్యింది. అందుకని మనం ఇక్కడ కీ అనేది యూజ్ చేసాం. కీ అంటే యొక్క, రామ్ యొక్క వైఫ్ సీత అని అక్కడ ఉన్న వాళ్ళ రిలేషన్ని చెప్తుంది. సో హిందీ గ్రామర్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, మనం లేటర్ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇక్కడ కీ అంటే ఇంకొక మీనింగ్ డిడ్. मैंने आज సవేరే ఈశ్వర్కి ప్రార్థన కీ. సో నేను మార్నింగే ఈశ్వరుడికి పూజ చేశాను, దేవుడికి పూజ చేశాను. ఇక్కడ చేసే పనిని గురించి చెప్పామన్నమాట. సో ఇక్కడ చేసే పని గురించి చెప్పడం వల్ల ఇక్కడ కీ అంటే డిడ్, ఐ డిడ్ ప్రేయర్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఫల్. ఫల్ అంటే మనకి ఫ్రూట్ అనే మీనింగ్ వస్తుంది, అలాగే రిజల్ట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. కేలా మీఠా ఫల్ హే. కేలా మీన్స్ బనానా, బనానా చాలా స్వీట్గా ఉంటుంది, స్వీట్గా ఉండే ఫ్రూట్. ఫల్ అంటే ఇక్కడ ఫ్రూట్ అనే మీనింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూసుకుంటే పరీక్షా ఫల్ కబ్ ఆయేగా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని సెకండ్ సెంటెన్స్లో ఫల్ అంటే రిజల్ట్ అనే మీనింగ్ వచ్చింది. సో నెక్స్ట్ వర్డ్ కీ. కీ అంటే మనకి దట్ అనే మీనింగ్ వస్తుంది, వెదర్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో చూడండి, గాంధీజీనే కహా కి చరిత్ర గయాతో సబ్ కుచ్ గయా. గాంధీజీ ఏమని చెప్పారు, చరిత్ర పోయిందంటే మనకి క్యారెక్టర్ లేదంటే ఇంకా మనకి ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా, ఆస్తి ఉన్నా చదువు ఉన్నా దేనికి విలువ ఉండదు. గాంధీజీ సెడ్ దట్ ఇఫ్ యూ లాస్ యువర్ క్యారెక్టర్ యూ లాస్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ సెంటెన్స్లో కీ అంటే దట్ అనే మీనింగ్ వచ్చింది. అదే సెకండ్ సెంటెన్స్ చూడండి, అబ్ తుమ్ ఆవోగి కీ నై. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా, వెదర్ యు ఆర్ కమింగ్ ఆర్ నాట్. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో మనకి కీ అంటే వెదర్ అనే మీనింగ్ వచ్చింది. సో నెక్స్ట్ వర్డ్ మత్. మత్ అంటే మనకి రెండు మీనింగ్స్ వస్తాయి, డోంట్ అనే మీనింగ్ వస్తుంది, ఒపీనియన్ అనే మీనింగ్ కూడా వస్తుంది. దిన్ మే మత్ సోవో, డోంట్ స్లీప్ ఇన్ ఎట్ ద డే టైమ్. ఇక్కడ మత్ అంటే డోంట్ అనే మీనింగ్ వచ్చింది. సో
మనం మార్నింగ్ టైమ్స్ పడుకోకూడదు, ఎన్నో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ సెంటెన్స్లో ఇస్ విషయ మే తుమ్హారా మత్ క్యా హే, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఇన్ దిస్ మ్యాటర్, దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పడంలో మనకి మత్ అనే వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. ఫస్ట్ దాంట్లో మత్ అంటే డోంట్ అని, సెకండ్ దాంట్లో మత్ అంటే ఒపీనియన్ అనే మీనింగ్ వచ్చాయి. నెక్స్ట్ వన్ బస్. బస్ అంటే మనకి ఇనఫ్ అనే మీనింగ్ వస్తుంది, ఓన్లీ అనే మీనింగ్ కూడా వస్తుంది. బస్ అబ్ బోల్నా బంద్ కరో, ఇక్కడ బస్ అంటే ఇనఫ్, ఇక మాట్లాడడం ఆపు, ఇనఫ్, స్టాప్ టాకింగ్. అదే సెకండ్ సెంటెన్స్లో చూడండి, బస్ और 2 दिन की बात है, ఓకే ఓన్లీ 2 days పని, ఆ 2 daysలో ఈ పని అయిపోతుంది, ఇంకా 2 రోజులు మాత్రమే అని చెప్పడానికి ఇక్కడ ఓన్లీ అనేది యూజ్ చేశాం. అండ్ నెక్స్ట్ వర్డ్ అచ్చా. అచ్చా అంటే మనకి గుడ్ అనే మీనింగ్ వస్తుంది. ఇది అచ్చా అనేది మనం డిఫరెంట్ సెంటెన్సెస్లో డిఫరెంట్ టైప్స్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ సెంటెన్స్లో సెకండ్ సెంటెన్స్లో రెండిట్లో కూడా మనకి క్రియా విశేషణ్ అలాగే విశేషణ్ ఈ రెండిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఇక్కడ అచ్చా అనేది యూజ్ చేసాం. ఫస్ట్ దాంట్లో మోహన్ అచ్చా లడ్కా హే, సో మోహన్ ఎలాంటి వాడు, అచ్చా లడ్కా హే, మోహన్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ మోహన్ యొక్క విశేషణ్ యాడ్జెక్టివ్ ఏంటి, గుడ్. సెకండ్ సెంటెన్స్లో చూడండి, సీత అచ్చా గాతి హే, ఇక్కడ సీత పాట పాడుతుంది అనేది విశేషణ్ అయితే ఆ పాట ఎలా పాడుతుంది, అచ్చా గాతి హే, చాలా బాగా పాడుతుంది. ఇక్కడ సెకండ్ సెంటెన్సెస్లో అచ్చా అనేది క్రియ యొక్క విశేషణ అయ్యింది. సో గాతి హే పాడడం అనేది విశేషణ అయితే ఆ విశేషణ కూడా ఎలా పాడుతుంది, అచ్చా గాతి హే చాలా బాగా పాడుతుంది. ఫస్ట్ సెంటెన్సెస్లో గుడ్ అనేది విశేషణ అయితే సెకండ్ సెంటెన్స్లో క్రియా విశేషణ అయ్యింది, అంటే ఆమె చేసే పని యొక్క స్పెషాలిటీ గుడ్ అని చెప్పడం క్రియా విశేషణ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వర్డ్ కామ్. కామ్ అంటే వర్క్ అనే మీనింగ్ వస్తుంది, అలాగే లస్ట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సదా ఉపయోగి కామ్ కరో, ఎప్పుడూ కూడా పనికొచ్చే పని చెయ్యి. ఇప్పుడు ఇక్కడ వర్క్ పని అనే మీనింగ్ వస్తే సెకండ్ సెంటెన్స్లో కామ్ భావన సే బచ్కర్ రెహనా చాహియే, లస్ట్ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉండకూడదు, మీన్స్ గ్రీడీ ఫీలింగ్స్, నాకు ఇది కావాలి ఇదే కావాలి అని పట్టుపట్టి దేని గురించి కూడా అతిగా కోరుకోకూడదు అని చెప్పడం సెకండ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. ఫస్ట్ దాంట్లో వర్క్ అని మీనింగ్ వస్తే సెకండ్ దాంట్లో లస్ట్ అనే మీనింగ్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఉత్తర్. ఉత్తర్ మీన్స్ ఆన్సర్, అలాగే నార్త్ అనే రెండు మీనింగ్స్ వస్తున్నాయి. ప్రశ్నోంకి సహీ ఉత్తర్ దో, ఈ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ దాంట్లో ఉత్తర్ అంటే ఆన్సర్ అనే మీనింగ్ వచ్చింది. సెకండ్ సెంటెన్స్ చూడండి, భారత్ కే ఉత్తర్ మే హిమాలయ హే, సో నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా మనకి హిమాలయాస్ ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో ఉత్తర్ అంటే ఆన్సర్ అని, సెకండ్ దాంట్లో ఉత్తర్ అంటే నార్త్ అనే మీనింగ్ వచ్చాయి. నెక్స్ట్ వర్డ్ కూన్. కూన్ మీన్స్ బ్లడ్ అనే మీనింగ్ వస్తుంది, మర్డర్ అనే మీనింగ్ వస్తుంది, హత్య. ఫస్ట్ దాంట్లో చూడండి, గావ్ సే కూన్ బెహతా హే, గావ్ అంటే దెబ్బ, మనం పడిపోతే దెబ్బ తగులుతుంది చూసారా, అప్పుడు పడిపోయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అనేది వస్తుంది దెబ్బ తగిలితే. సో ఫస్ట్ సెంటెన్స్లో మనకి బ్లడ్ అనే మీనింగ్ వస్తే సెకండ్ సెంటెన్స్లో మనకి జో ఖూన్ కర్తా హే వహీ ఖూనీ కెహలాతా హే, ఎవరైతే మర్డర్ చేస్తారో వాళ్ళని మర్డరర్ అంటారు, హత్య చేసిన వాళ్ళనే హంతకుడు అని అంటారు అనే మీనింగ్ వచ్చింది. సో ఫస్ట్ సెంటెన్స్లో కూన్ అంటే బ్లడ్ అని, సెకండ్ సెంటెన్స్లో కూన్ అంటే మర్డర్ అనే మీనింగ్ వచ్చాయి. నెక్స్ట్ వర్డ్ బూల్. బూల్ అంటే మనకి ఫర్గెట్ అనే మీనింగ్ వస్తుంది, అలాగే ఫాల్ట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సావధాన్ రహో, బూల్ మత్ కరో, సో జాగ్రత్తగా ఉండు, ఎప్పుడు కూడా తప్పులు అనేవి చెయ్యమాక అని ఫస్ట్ సెంటెన్స్లో బూల్ అంటే ఫాల్ట్ అనే మీనింగ్ వస్తే సెకండ్ సెంటెన్స్లో ఆప్ యహా బాత్ భూల్ జాయియే, మీరు ఈ విషయాన్ని మర్చిపోండి. సో సెకండ్ సెంటెన్స్లో మర్చిపోండి అనే మర్చిపోవడం, మర్చిపోండి అనే మీనింగ్ వచ్చింది. బూల్ అంటే
ఫర్గెట్ అని, అలాగే ఫాల్ట్ అనే 2 మీనింగ్స్ వస్తాయి. లాస్ట్ వన్ మార్. మార్ అంటే బీట్ అనే మీనింగ్ వస్తే ఫాల్ట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. పులిస్ చోర్కో ఖూబ్ మారా హే. సో పోలీస్ దొంగల్ని బాగా కొట్టారు అని చెప్పడంలో ఫస్ట్ సెంటెన్స్లోని వర్డ్కి బీటింగ్ అనే మీనింగ్ వస్తే సెకండ్ సెంటెన్స్లో కుచ్ లోగ్ మార్ ఖాకర్ సుధర్తే హే. కొంతమంది వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళు మారుతారు. సో ఫస్ట్ సెంటెన్స్లో తన్నడం అనే మీనింగ్ వస్తే సెకండ్ సెంటెన్స్లో తప్పులు తెలుసుకొని మారడం అనే మీనింగ్ వచ్చింది. ఓకే, ఇది మీ భిన్నార్థి శబ్ద్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీకు గ్రామర్ పాయింట్లో ఉంటుంది. ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకుంటూ జాగ్రత్తగా చదివితే అన్నీ మీకు గుర్తుంటాయి.